హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మేము మా క్యాటరింగ్ ఫుడ్ వచ్చేసి బయట ఫంక్షన్ హాల్లో ప్రిపేర్ చేసి ఇచ్చామండి వాళ్ళకి. దానికి ఏమేమి ప్రిపేర్ చేసామో మీకు చూపించాలనుకుంటున్నానండి. అంటే తయారీ విధానం చూపించడం అయితే కుదరదండి ఈరోజు, ఎందుకంటే హడావిడిగా ఉంటుంది కదండి. వాళ్ళకి అన్న టైం కల్లా మేము ఇచ్చేసేయాలి కాబట్టి రెడీ చేసి మీకు ఏమేమి తయారు చేశారో ఒకసారి మామూలుగా క్లిప్లు అయితే తీసాను, అవి చూపించాలనుకుంటున్నాను చిన్నగా. మొత్తం అన్నీ రెడీ చేసి ఇలా మీకు చిన్న ఆకులు అయితే తీసానండి విస్తరాకులో చూపించడం కోసం. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, బాగున్నాయని వంటలన్నీ. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఏమేమి ప్రిపేర్ చేసామో ఒకసారి చిన్నగా అయితే చూపిస్తాను మీకు నేను. మాకు ఎర్లీ మార్నింగ్ నుంచి వీటితోనే సరిపోతుంది కాబట్టి అవన్నీ తీసానండి కొద్ది కొద్దిగా వీడియోస్. దీంట్లో కొన్ని వీడియోస్ అయితే మీకు పెట్టినవి కూడా ఉన్నాయండి, కర్రీస్ అవి చూసుకోవచ్చు. ముందుగా అయితే పొద్దున్నే పాలు కాచి చల్లార్చిన పాలని వడపోసుకొని వాళ్ళైతే కుండ పెరుగు అయితే అడిగారండి మమ్మల్ని. కుండలో పోసేసి మొత్తం అన్నిటిని తోడుపెట్టుకున్నాం. మార్నింగ్ పెడితే ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి మార్నింగ్ వేసేసామండి అన్నిటికీ తోడు. వీటినన్నిటిని కుండలో నిలబడవు కాబట్టి బకెట్లు అయితే పెట్టి రెడీ చేసాం. వాటిల్లో కమ్మదనం కోసం ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి అయితే వేసి ఇలా మూతలైతే పెట్టేసాము మొత్తం అన్నిటిని. చూసారు కదండి, పెరుగు అయితే రెడీ అయిపోయింది. కటింగ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాం మధ్యాహ్నం నుంచి, ఈవినింగ్ భోజనాలు కాబట్టి. ఆనియన్స్, మామిడికాయ, జీడిగుళ్ళు కర్రీ ఉందండి, అదొకటానికి మామిడికాయ అయితే రెడీ చేస్తారు కట్ చేసి. కంద అయితే కూర ఫ్రై ఉందండి. కందని ఇలా చెక్కేసుకుని మొత్తం కడిగిన తర్వాత కూర అయితే తీసుకోవాలి స్లైసర్ తోటి. అలా కూర తీసిన దాన్ని ఉప్పు మజ్జిగ వేసి కొద్దిగా నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని అన్నింటినీ శుభ్రంగా పిండిన తర్వాత డీప్ ఫ్రైలో ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, అలా ఫ్రై అయిన దాన్ని ఒక చోట ఆయిల్ వచ్చేలాగా చిల్లులు గిన్నెలు అయితే తీసుకు రెడీ చేసి పెట్టుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి, కరకరలాడుతూ రావాలి. కందకూర ఫ్రై అంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పని కూడా అలాగే ఉంటుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది దీంతో. చూసారు కదండి, ఇవంతా ఒక చోట పెట్టుకుంటున్నాం రెడీగా వాళ్ళకి ఇవ్వడానికి. మీకు స్టఫ్డ్ వంకాయ అయితే ఉందండి ఈరోజు. ఇది కూడా ఒక ఫ్రై ఐటెం లాంటిది. వీటన్నిటిని నాటు పెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన వాటిని కూడా మీకు చిల్లులు గిన్నెలు అయితే ఆయిల్ వచ్చేలాగా ఒకసారి వాచుకొని పక్కన పెట్టుకుంటాం. రెడీ చేసి అయితే పెట్టుకున్నామండి వంకాయల్ని. మసాలా అయితే ముందే రెడీ చేసుకున్నామండి స్టఫింగ్కి. చూసారు కదండి, బూరెలు అయితే వేస్తున్నారు. అన్నీ లైన్గా ఒక్కొక్కటిగా తీసానండి వీడియో అయితే. బూరెలు కూడా ప్రిపేర్ చేసుకున్నాం. హాట్ వచ్చి మీకు వెజ్ కట్లెట్ పెట్టామండి, అది తీయటం అయితే కుదరలేదండి ఈరోజు వీడియో, ఏమనుకోవద్దు. హడావిడిగా ఉండి కొద్ది కొద్దిగా అయితే తీసాను, మేము కూడా ఆ పనిలోనే ఉంటాం కాబట్టి. బూరెలు రెడీ అయిపోయినాయండి. పెసర పునుకులు బిర్యానీ అయితే ఉందండి ఈరోజు మాకు. వాటిని కూడా పునుకులు అయితే వేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ముందుగా బిర్యానీకి పప్పు నానబెట్టి గ్రైండ్ చేసి అయితే పునుకులు వేసుకోవాలండి అలాగా. చూసారు కదండి, స్టఫింగ్కి మీకు ముందు మసాలా రెడీ చేసి పెట్టాం కదండి. వంకాయలో ఒక జీడిపప్పు కొద్దిగా స్టఫింగ్కి మసాలా పెట్టేసుకున్న దాంట్లో వాటన్నిటిని ఇలా ట్రేల్లో ప్యాక్ చేసి వాళ్ళకైతే రెడీ చేసేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తామండి పైన సీల్ వేసేసి మొత్తం అన్నిటిని మొత్తం రెడీ చేసి పెట్టామండి అలాగా. పైన అయితే మీకు గార్నిష్ చేస్తాం, కొత్తిమీర, జీడిపప్పు పొడి వేస్తాం కొద్దిగా. ఇది వచ్చేసి ఇందాక మామిడికాయ ముక్కలు చూపించాను కదండి మీకు, మామిడికాయ ములక్కాడ జీడిపప్పు అండి ఇది కర్రీ. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది. ఆ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ కర్రీ వచ్చేసి మీకు బిర్యానీలోకి పన్నీర్ తురుము కర్రీ అడిగారండి వాళ్ళు. ఇదైతే రెడీ అయిపోయిందండి. తురుము అయితే ముందు రెడీ చేసి పెట్టాం, పన్నీర్ తురుము. కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీనికి కూడా సరే మసాలా అన్నీ ఇచ్చేసి రెడీ చేసేసారు, అయిపోయింది కర్రీ అయితే. ఇప్పుడు ఇందాక మీకు కందకూర తీసింది చూపించాను కదా, ఫ్రై చేసిందండి. దాంట్లోకి మీకు చాట్ మసాలా, వేయించిన జీడిపప్పులు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఉప్పు కారం కూడా సరిపడగా వేసి ఫ్రై చేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మీకు పనసపొట్టు కర్రీ అండి. ఇది కూడా రెడీ అయిపోయింది. మీకు సాంబార్ చూపిస్తున్నానండి. పొయ్యి పైన అయితే పెట్టాం సాంబారు, పుల్లల పొయ్యి మీద. మరిగిన తర్వాత తాలింపు అయితే వేసేసుకున్నామండి. సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఫంక్షన్కి. చూసారు కదండి మా సాంబారు. ఇది వచ్చేసి మజ్జిగ చారండి. ఇది రోటి చట్నీ, కొత్తిమీర టమాటా చట్నీ. మీకు బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారండి.
ఇందాక పెసర పునుకులు అయితే వేసాం కదా, వాటితో బిర్యానీ అండి. దమ్ అయితే పొయ్యి మీద వేస్తున్నాం. దీంట్లోకి అయితే మేము చిన్న ఉల్లిపాయలు అయితే వాడామండి, చూపిస్తాను మీకు. వేసినట్టున్నారు, అది తీయటం కుదరలేదు. చిన్న ఉల్లిపాయలతో ప్రిపేర్ చేసామండి బిర్యానీ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుందండి అది బిర్యానీ. చూసారు కదండి, ఒక్కొక్కటిగా వేసి పొయ్యి పైన అయితే దమ్ అయితే వేస్తారు పుల్లల పైన. బిర్యానీ మొత్తం దానికి కావాల్సిన మసాలాలు అన్నీ వేసేసుకున్నాం. వాటర్ కూడా వేసేస్తున్నారు కొలత ప్రకారం. రైస్ కూడా వేస్తారండి. వాళ్ళు అన్న టైంకి మేము ఇచ్చేయాలి కాబట్టి అండి కొద్ది కొద్దిగా అయితే తీసామండి వీడియోస్. మొత్తం అయితే తీయటం కుదరలేదు. మేము కూడా హడావిడిలోనే ఉంటాం కదండి ప్రిపేర్ చేసేటప్పుడు. అదిగోండి చిన్న ఉల్లిపాయలు అయితే వేస్తారండి మధ్యలోని. దానిపైన పునుకులు కూడా వేస్తారండి సగం దమ్ అయిన తర్వాత బిర్యానీకి. ఇప్పుడైతే మీకు మొత్తం కలిసేలా కలుపుకొని దమ్ అయితే వేసేస్తారు. విస్తరాకులు పేర్చేస్తాను పైన. పైన పుల్లల నిప్పులు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి ఆవిరి ఉడికేలా పైనుంచి కూడా దమ్ అయితే వేస్తారు. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కొద్ది నెయ్యి వడ్డిస్తున్నారు పైన. చూసారు కదండి మా క్యాటరింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసే విధానం. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.